లేదు, ఓట్లు అడిగే అర్హత లేదు బీజేపీకి. 10 ఏళ్ల బీజేపీ నరేంద్ర మోదీ పరిపాలనలో సమాజంలో అన్ని వర్గాలకి మోసం జరిగింది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పి మోసం చేసిండ్రు. ఎంఎస్పీకి కనీస మద్దతు ధరకి చట్టబద్ధత ఇస్తా అని చెప్పి చేయలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి చేయలేదు. అన్ని విధాలుగా నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నల్గొండ పార్లమెంట్ నిధులకి మోసం చేసిండ్రు. బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ మాట్లాడాలంటే బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది, మాట్లాడమే టైం వేస్ట్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉండదు. నిన్నేదో రాత్రి టీవీలో కేసీఆర్ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎంపీ సీట్లు 0. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమే. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు, రాష్ట్రానికి ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీకు మాటిస్తున్నా, కేసీఆర్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఎస్ఎల్బిసి టనల్ పూర్తి చేయిస్తా అని చెప్పి అదేవిధంగా జిల్లా నాయకుల కోరిక మేరకు విజ్ఞప్తి మేరకు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా పూర్తి చేయిస్తా అని చెప్పి మాటిస్తున్నా. ప్రియ మిత్రుడు, మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోరినట్టుగా బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తి చేయిస్తాను. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో వారు కోరినట్టుగా ఈ ప్రాజెక్ట్ ని కొత్తగా 60,000 ఎకరాలకి నీళ్లు అందించే విధంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మిత్రులారా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రత్యేకంగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో నల్లగొండలో, నాగార్జున సాగర్ లో, దేవరకొండలో, మిర్యాలగూడలో, సూర్యాపేటలో, హుజూర్ నగర్ లో, కోదాడులో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా.